హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మచిలీపట్నం లొకేషన్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలో జాబ్ చేయడానికి. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తప్పకుండా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఇండియా వైడ్గా అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి వచ్చేసి ఎవరైతే డిగ్రీ ఇంకా డిప్లొమా దాంతోపాటు బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేయడానికి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. దీంట్లో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ డేట్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో ఆ డేట్ రోజు మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోయారంటే సరిపోతుంది. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసామంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా రీడ్ చేసి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ స్క్రోల్ చేసామంటే మనకి కెరీర్ అనే పేజ్ ఓపెన్ చేయాలి. కెరీర్ పేజ్ ఓపెన్ చేసామంటే దీంట్లో మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీంట్లో ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. వాకిన్ టెస్ట్ ఫర్ ఎంగేజింగ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంకా గ్రాడ్యుయేట్ జనరల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. దీనికి సంబంధించి మనకి మచిలీపట్నం అనే లొకేషన్లో వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ రోజు అని చెప్పి ఇచ్చారు కదా. లాస్ట్ డేట్ అంటే అది ఇంటర్వ్యూ డేట్ అనమాట. ఇంటర్వ్యూ 28 ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్లో అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. అవి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం అని చెప్పి ఈ యూనిట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి అప్రెంటిషిప్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాకిన్ ఇంటర్వ్యూ టెస్ట్ ఫర్ 1 year అప్రెంటిషిప్ ట్రైనింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. ఈ అప్రెంటిషిప్ ఎవరైతే చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ ఈ స్పెషలైజేషన్లో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. దీంట్లో వచ్చేసి బీకామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు టెక్నికల్ అప్రెంటిస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్ ఇంకా మెకానికల్ అనే ఈ స్పెషలైజేషన్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్కి కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అందరికీ కూడా 28 ఏప్రిల్ రోజే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే టైమింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే బీఈ బీటెక్ క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 8:45కి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే రిపోర్టింగ్ టైమింగ్ అనమాట. మీరు ఆ టైంకి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బీఈ బీటెక్లోనే ఎలక్ట్రానిక్స్ ఇంకా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 8:45కి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అలాగే మెకానికల్ వాళ్ళకేమో 10 o'clockకి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీకామ్ అలాగే డిప్లొమా మీద ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 11:15కి రిపోర్టింగ్ టైం ఇవ్వడం జరిగింది. సో ఈ టైమింగ్ని చూసుకొని మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ టైమింగ్ బేస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. అందరికీ కూడా 28 ఏప్రిల్ రోజే కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, లేడీ ఆంథిల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రామనాయుడుపేట మచిలీపట్నం అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మచిలీపట్నంకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అవకాశం అయితే ఉంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రిటర్న్ టెస్ట్లో మీరు పాస్ అయ్యారు అంటే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ఏమి కండక్ట్ చేయరు, ఓన్లీ రిటర్న్ టెస్ట్తో మీకు సెలెక్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి
క్వశ్చన్స్ దేని మీద బేస్ చేసుకొని వస్తాయి అని చెప్పి చూసుకుంటే మీరు ఏదైతే మీకు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని మీకు ఆ సబ్జెక్ట్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాని మీద కొంచెం గ్రిప్ ఉంది అంటే మీకు ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇండియన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్. మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడం కంటే ముందు ఫస్ట్ న్యాట్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే స్కీమ్ ఉందో న్యాట్స్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని చెప్పి ఈ స్కీమ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే మీరు వీడియో దీనికి సంబంధించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. న్యాట్స్ హౌ టు రిజిస్టర్ న్యాట్స్ 2.0 అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ వస్తాయి. దాంట్లో చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాని త్రూ మీరు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవైతే కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి వెరిఫికేషన్ కోసం ఇవి మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. ఎస్ఎస్సి మార్క్ షీట్స్, అలాగే బీఈ ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకా బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళది కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. డిప్లొమాది కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అలాగే అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ కాపీ అని చెప్పి కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ కాపీ వచ్చేసి మనకి న్యాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మనకి ఒక కాపీ అయితే వస్తుంది. ఆ కాపీ మీరు జిరాక్స్ తీసుకొని ఆ లొకేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ ఉంటే మాత్రమే మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. లేదంటే మీకు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. మీకు అప్రెంటిస్‌షిప్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ తర్వాత మీరు వేరే కంపెనీ చేంజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అది అక్కడ మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ పాటు మీకు ఏదైతే వర్క్ చేస్తారో ఆ టైంలో మీకు సాలరీ ఎంత పే చేస్తారో అని చెప్పి చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అంటే మనకి ఎవరైతే బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 17,500 సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ జనరల్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, దీంట్లో అంటే బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి 12,500 సాలరీ పే చేస్తున్నారు. దాంతోపాటు టెక్నికల్ డిప్లొమా అంటే డిప్లొమా క్వాలిఫికేషన్తో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి 12,500 సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సాలరీ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని డిఫరెంట్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ న్యాట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు దీనికి సంబంధించిన వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి న్యాట్స్ 2.0 అని చెప్పి మీరు సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫుల్గా వచ్చేస్తుంది. అది చూసి మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ కాపీ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే బీఈ బీటెక్ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్, అలాగే బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్, డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంకా మెకానికల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.